హలో, హాయ్ అండి అందరికీ. గుడ్ ఆఫ్టర్‌నూన్. ఒక చిన్న విషయం మీద మాట్లాడదాం అనుకుంటాను. ఏం లేదు. నిన్న జరిగిన ఒకటి సంఘటన ఉంది గదా! ఒక ఇద్దరు లవర్స్ ప్రేమించుకొని ఒక వాళ్ళ మమ్మీని చంపించింది గదా! ఒక అమ్మాయి. ఏమైతంది అసలు అర్థం కావట్ల. ఈ సమాజంలో ఏమైతంది? ఎటు పోతుంది సమాజం? ఆ! పిచ్చి ముండల్లాగా తయారవుతాళ్ళు అందరూ. చాలామంది అమ్మాయిలు. అందరిని అనట్లే నేను. మళ్ళా మీరు తప్పు పట్టుకోకండి. అందరిని అనట్లే నేను. తప్పు చేసే వాళ్ళనే అంటున్నాను నేను. అసలు ఏంటండి అసలు ఇంతగా లవ్ చేసి వాని దగ్గర ఏముందని లవ్ చేస్తున్నారు? వాడు చూడ్డానికి ఎట్లున్నాడు? ఒక అస్థిపంజరంలో ఉన్నాడు ఆడు. ఆ! వాని దగ్గర ఏముందని లవ్ చేసింది ఆ అమ్మాయి. అట్రాక్షన్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లు ఇవన్నీ తొక్కతోటకూర ఇవన్నీ వీడియో కాల్స్ మాట్లాడుకొని, చాటింగ్‌లు చేసుకొని, తర్వాత వాడిని చూసి వానిలో ఏం చూసి లవ్ చేస్తారో ఈ అమ్మాయిలు అర్థం కాదు. ఆ! ఆ బ్యాక్‌గ్రౌండ్ ఉందంట లేదు. వానికి ఏమైనా జాబ్ ఉందా? లేదు. వాడేమైనా సంపాదిస్తున్నాడా? ఏదైనా చేస్తున్నాడా అంటే లేదు. అవారగా తిరిగే కొడుకులీళ్ళు. బైకుల మీద. ఆళ్ళకే పడతారు ఈ అమ్మాయిలు మరి ఏంటో అర్థం కాదు. హ్మ్. ఆ చంపించడం ఏందో అర్థం కాదు. కన్న తల్లిని ఎట్లా చంపించిందో నాకు మరి రేపు పొద్దున వీడు గ్యారంటీ ఏమున్నది? ఇప్పుడు కన్న తల్లినే చంపించేసింది కదా! వీడు గ్యారంటీగా ఉంటాడని నమ్మకం ఏమున్నది ఈమెకి, ఈ అమ్మాయికి? ఉంటాడా ఆడు? నువ్వు కాకపోతే ఇంకో ఇన్‌స్టాగ్రామ్‌లో దొరికిందంటే దాన్ని తగులుకుంటాడు ఆడు. ఆ! ఈ అమ్మాయిలకు అర్థం కాదు అసలు ఎంత చెప్పినా అర్థం కాదు. బుర్రగా కోడి మెదడంతా. ఆ! మళ్ళీ ఇవాళ కూడా జరిగింది. ఇప్పుడే చూసిన న్యూసు. మహబూబాద్. మహబూబాబాద్‌లో తాండా ఏదో తాండా సంథింగ్ తాండా. ఆ! తండ్రిని చంపేసింది. లవర్‌ని తిట్టినందుకు దాని లవర్‌ని తిట్టినందుకు తండ్రిని చంపేసింది. కన్న తండ్రిని చంపేసింది. అసలు ఏమైతుందిరా ఈ లోకంలో ఏమైతుంది? అసలు భయపడాల్సి వస్తుంది. భయమైతుంది అమ్మాయిలంటేనే. అమ్మాయిలతో మాట్లాడాలంటేనే ఏమన్నా అడగాలంటేనే భయమైతుంది అసల. చాలా ఇదివరకు అబ్బాయిలతోనంటేనే అమ్మాయిలకు భయం ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. అమ్మాయిలతోనే భయమైతుంది అబ్బాయిలకి. ఎక్కడ ఏది చేస్తారో అని చెప్పేసని. ఓ చిన్న ఫోన్ కాల్ మాట్లాడినా కూడా దాన్ని రికార్డ్ చేస్తున్నారు. ఆ! ఏదో వీడియో కాల్ మాట్లాడినా అదేదో ఎవరో పాపం వీడియో కాల్ మాట్లాడారు. వీడియో కాల్ మాట్లాడితే వాళ్ళు ఏం చేశారు? వీడియో కాల్‌లో రికార్డింగ్ చేసి దాన్ని ఫేస్‌బుక్‌లో పెడతా అని చెప్పేసని బెదిరిచ్చేసి, మీ ఆవిడ నెంబర్ తెలుసు, మీ వోళ్ళ నెంబర్ తెలుసు నాకు, మీ ఫ్యామిలీ మొత్తం తెలుసు. నేను వాళ్ళకి అందరికి షేర్ చేస్తాను. వీడియో కాల్ బట్టలిప్పి మాట్లాడినావు అని చెప్పేసని. అట్లా బెదిరిస్తే వాడేం చేసిండు పాపం, ఆడ వాళ్ళ తాకిడి తట్టుకోలేక ఊరేసుకొని చనిపోయిండు. ఓయో రూమ్‌లో ఊరేసుకొని చనిపోయినాడు. హ్మ్. ఇలాంటివి ఎట్లున్నాయంటే అమ్మాయిలు ఘోరంగా డబ్బుల కోసం అసల ఇంత దీనంగా దిగజారిపోయి చిచ్చి గలీజ్‌గా ఇంత దారుణంగానా? ఇంత ఘోరంగానా అసలు? అసలు మనుషులేనా అసలు? ఈ అమ్మాయిలు అసలు అమ్మాయిల లెక్క కాదు అసలు రౌడీ షీటర్‌లాగా తయారవుతారు మొత్తం. ఘోరంగా అంటే ఘోరంగా తయారవుతారు రౌడీ షీ అసలు మీ అమ్మాయిలకి రెస్పెక్ట్ అనేది ఇదివరకు ఉండే పాపం కొంచెమన్నా ఉండే. ఇప్పుడు ఆ రెస్పెక్ట్ కూడా పోతుంది మొత్తం. అమ్మాయిలకు కొంచెం చాలామంది కొందరు ఇవ్వకపోవచ్చు. చాలామంది 70% అమ్మాయిల కంటే రెస్పెక్ట్ ఇస్తారు చాలామంది. ఓ 30 మెంబర్స్ ఇవ్వకపోవచ్చు. కానీ ఆ రెస్పెక్ట్ కూడా మీ వల్ల మీ వల్ల మీకే వెళ్ళిపోతుందది. వేస్ట్. రెస్పెక్ట్ ఇవ్వడు. ఇప్పుడు రోడ్ల పెంచెలి పోతున్నాం అనుకో, రోడ్ నుంచి పోతున్నాం అనుకో, అమ్మాయా? ఛీ! దాంతోనేందిరా మాట్లాడేది? ఆ టైప్‌లో ఉంటున్నారిప్పుడు. మీరే చేసుకుంటాళ్ళంతా. గలీజ్ అంటే ఒకడు కాకపోతే ఇంకోడు, ఇంకోడు కాకపోతే ఇంకోడు. నువ్వు నలుగురితోని, ఐదుగురితోని చాటింగ్ చేసి, నాలుగో వాడిని పెళ్లి చేసుకుంటే ఆ నలుగురికి తెలవదా? ఆ నలుగురిని మోసం చేసినట్టే కదా నువ్వు. వాళ్ళ జీవితాలతోని ఆడుకున్నట్టే కదా! వాని అవసరాల కోసం వాడుకొని, సరే అఫ్‌కోర్స్ వాడు కూడా వాడుకుంటాడు నీ అవసరంగా ఆ డబ్బులు ఇచ్చిండో, మరి నీకేం డ్రెస్ కొనిచ్చిండో, మరి ఏందో సంథింగ్ వాడు కూడా వాడుకుంటాడు నిన్ను. కానీ నువ్వు దగ్గరికెళ్తేనే కదా వాడు రియాక్ట్ అయ్యేది. నువ్వు దగ్గరికెళ్ళొద్దు కదా! నీకు అంత అవసరం ఏమొచ్చిందని? ఆ! రిచ్ వాచ్ పెట్టుకోకపోతే అమ్మాయి అనరా? ఐఫోన్ వాడకపోతే అమ్మాయి అనరా? మంచి డ్రెస్ ఏసుకుంటేనే అమ్మాయా?
మంచిగా స్కర్ట్లు వేసుకోవాలి, పబ్బులకి వెళ్ళి స్కర్ట్లు, మిడ్డీలు, చెడ్డీలు వేసుకుంటే అమ్మాయి అంటారా? బాయ్ ఫ్రెండ్ ఎంతమందిని మెయింటైన్ చేస్తారు? 4, 5. ఆ ఇన్స్టాగ్రామ్లో అసలు ఇన్స్టాగ్రామ్ పెట్టిన దాన్ని లంజడుకులని అంత ఘోరంగా అంటే ఘోరంగా ఉంది ఇన్స్టాగ్రామ్లో. చెత్త చెదారం చెండాలం అంతా దళనే తయారవుతుంది. దానివల్లనే చెడిపోతారు అమ్మాయిలు మొత్తం. మరీ ఇంత దారుణంగా ఓవర్నేమ్మ. మీరు పోతే పోండి, మీ సావు మీ సావండి. మీ తల్లిదండ్రులు ఎందుకు చంపుతారు అసలు? నాకు అర్థం కాదు. వాళ్ళు కని పెంచి మిమ్మల్ని పెద్ద చేసి మిమ్మల్ని బీటెక్లు, ఎంటెక్లు, లవడా టెక్లు అన్నీ చదివించి చేపిస్తే లాస్ట్కి అయితే తల్లిని చంపుతారు, తండ్రిని చంపుతారు. ఒక పిచ్చకుంట్ల బాడకవ కోసం ఒక తల్లిని చంపుతారు, తండ్రిని చంపుతారు. వాడు ఏమన్నా ఉద్ధరిస్తాడా అంటే వాడు కూడా నీతో మోసు తీరిన తర్వాత వాడు ఇంకో దానికి వేసుకొని పోతాడు. వాడు ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడు. నువ్వేం చేస్తావు? వాడు బాగాలేదని చెప్పేసి అని నువ్వేం చేస్తావు? ఇంకొంతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటావు. వాడు ఊకుంటాడా? నువ్వు వాంతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా అని చెప్పి నిన్ను చంపుతాడు. అప్పుడు ఏం బిక్తావు? నువ్వు ఏం సాధించేది ఏంది? నువ్వు ఏం సాధిస్తావు? ఇంత దారుణంగా ఒడిగట్టి అసలు మనుషుల జీవితాలతో ఆడుకొని, మీ అమ్మ నాన్నల జీవితాన్ని ఆడుకొని, అసలు వాళ్ళు ఎంత ఏడుస్తున్నారో, అసలు ఘోరంగా ఏడుస్తున్నారు. నీ జీవితానికి నీకే అర్థం తెలియదు. ఎవరినో పట్టుకొని వెళ్ళిపోతావు. సరే పట్టుకొని వెళ్ళిపోయినావా? చేసుకోను ఎదిరించడు కాదు, ఒప్పించి చేసుకోవాలి. అది ఒప్పించుకునేదాకా, వాళ్ళు ఒప్పుకునేదాకా ఆగాలి నువ్వు. వాళ్ళు ఒప్పుకొని చేసుకో బిడ్డ అని చెప్పేసిన దాకా ఆగాలి నువ్వు. ఒప్పుకోకపోతే చంపేస్తారా? ఆ లుచ్చనా కొడుకు ఎట్లా చంపా? వాడికి చేతులు ఎట్లా వచ్చినా ఆ లుచ్చనా కొడుక్కి? వెనకాల సుత్తతో కొట్టి చంపేసిన లంజడుకులు. ఇప్పుడు ఇందాక నేను చూసిన మహబూబాబాద్ ఆ తాండాల తండ్రిని చంపేసింది. అది ఇప్పుడే వచ్చింది న్యూస్. అది అసలు మనుషులకి విశ్వాసం అనేది లేదు. మా డాడీ మా మమ్మీ నన్ను కష్టంగా పెంచిరు, ఎండనక వాననక మొత్తం కష్టపడి చేసి నన్ను పెంచిరు, పెద్ద చేసి చదివించారు అంటే ఓన్లీ సెక్స్ అంతే. సెక్స్కే అలవాటు పడతా. ఆ సెక్స్ ఈ అమ్మ ఏం సెక్స్ రా నాయన? అట్రాక్షన్ అది అంతే. ఒక్కసారి ఒక అమ్మాయి వానితో పడుకున్నా, ఒక అబ్బాయి దాంతో పడుకున్నా కూడా అంతే, అంతకు మించి ఏముండదు అక్కడ. ఆ సెక్స్ కోసం ఈ వీడియోస్ అవన్నీ చూసి ఆ 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మొత్తం అదే పనిలో దిగుతారు మొత్తం ఆ సెక్స్ కోసం. పెళ్ళి చేసుకున్నాక ఏం బిగుతారు వీళ్ళు? నాకు అర్థం. పెళ్ళి కాకముందుకి ఇవన్నీ సరదాలు చేసుకుంటే నువ్వు పెళ్ళి అయినాక ఏం చేస్తావు? నువ్వు పెళ్ళి అయినాక దాని దగ్గర పోతే అది దానికి సెక్స్లో పాల్గొనకపోతే, అది నీకు ఉండకపోతే అది ఇంకోని చూసుకుంటుంది కదా, కంపల్సరీ చూసుకుంటుంది కదా. పిచ్చిలని జడుకులు తయారవుతారు మొత్తం ఘోరంగా. మనుషులా ఇంకేమన్నా రా అసలు మీరు? ఒక అమ్మ అబ్బాకు పుట్టిన కొడుకులు అయితే ఇట్లా చేయరు. ఇంట్లో మీ చెల్లెను మీ అరే ఆవులే లంజోడక, నువ్వు ఇప్పుడు ఇంత అమ్మాయిని, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని చంపేసినావు కదా, మరి నీ చెల్లో నీ అక్కో ఎవరినో లవ్ చేస్తుంది. ఎవరినో లవ్ చేసి నువ్వు కూడా అక్కడ ఒప్పుకోకపోతే సేమ్ నీకు అదే పరిస్థితి వస్తుంది కదరా. ఈ లాజిక్ ఎందుకు మర్చిపోతారా లంజడుకులారా మీరు? నాకు అర్థం కాదు. ఒక తల్లి ఆవేదన రా, ఆమె ఎట్లా ఏడుస్తుంది రా, ఘోరంగా ఏడుస్తుంది. అర్థం చేసుకోండి రా నాయన. ఒక అమ్మాయి కోసం, ఒక ఆకు కోసం, ఒక దానికోసం మీరు అంతగా చేసేది వేస్ట్ రా బాబు. సో అర్థం చేసుకోండి రా నాయన. సమాజం ఎక్కడ పోతుందిరా? ఏం ఉద్ధరిస్తారా మీరు? ఒక్కొక్క చోట కొన్ని యాక్సిడెంట్లు అయితే చనిపోతున్నారు. ఒక్కొక్కరు దారుణంగా ఏడుస్తున్నారు. మొన్న ఫ్లైటు పాపం మెడికల్ కాలేజీలో అన్నం తింటాంటే వాళ్ళ మీద ఫ్లైట్ వచ్చి పడతాను ఇవ్వడం తెలుసా? కలగన్నాడా పోయి ఫ్లైట్ పడ్డది. కూర్చున్న కాడ ఉన్న వాళ్ళు చనిపోయారు పాపం. ఇది న్యూస్. అసలు దీని గురించి మాట్లాడడానికి ఎవ్వరికి లేదు అసలు. లవ్ చేసినాం, వెళ్ళిపోయినాం, ఓయే రూమ్ తీసుకున్నాం, దానిలో పడుకున్నాం, కథం అయిపోయింది. 2-3 సార్లు కలవంగానే కథం ఇక వాడు హీరో అవుతాడు. ఇక ఈ అమ్మాయికి వాడు హీరో. లవడాల్లో రేపు పొద్దున దాన్ని హాస్పిటల్ తీసుకుపోయి ఏదైనా చేయాలన్నా కూడా, దానికి ఐస్ క్రీమ్ కొనియాలన్నా కూడా వీని దగ్గర డబ్బులు ఉండవు.
వీడు హీరో అమ్మాయికి, లేకపోతే అదే జాబ్ చేసి వీడిని చాదాలి, అట్లుంటుంది. మారండి నాయన, జర కొంచెం మారండి. జనాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఏందనేది అసలు ఎవ్వనికి అర్థం కావట్లేదు. మీ ఇలాంటి లంజొడుకుల వల్ల చేయడం వల్ల మగవాళ్ళకు కూడా అసలు రెస్పాండ్ లేదు, అసలు ఏం అసలు అర్థం కావట్లా. అమ్మాయిలు కూడా చాలా దారుణంగా తయారవుతారు. అమ్మాయిలు అయితే ఘోరం, మగవాళ్ళ కన్నా అమ్మాయిలే చాలా, ఆడవాళ్ళే చాలా దారుణంగా తయారవుతారు. మీ వల్లనే సమాజం మొత్తం భ్రష్టు పట్టిపోతుంది మొత్తం. ఎక్కడైనా అంతే, ఇక్కడ సిటీలో కాదు, పల్లెటూరులో కూడా అట్లే ఉన్నారు. పల్లెటూరులో అట్లే ఉన్నారు, సిటీలో అట్లే ఉన్నారు. ఎక్కడ ఎక్కడ పడితే అమ్మాయిలు 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 అమ్మాయిలు. ఈ 2-3 రోజుల నుంచి న్యూస్లు అవే వస్తున్నాయి. తండ్రిని చంపిన కూతురు, తల్లిని చంపిన కూతురు, ఇవే వస్తున్నాయి తప్ప ఒక్కటి కూడా కరెక్ట్ లేదు.